కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు సరిపడా ఆహార ఉత్పత్తులను సాధించే క్రమంలో వ్యవసాయదారులు అధిక దిగుబడినిచ్చే రకాలు, ఎరువులు మరియు సస్యరక్షణ మందుల వాడకంలో ప్రగతి సాధించారు. ఈ నేపథ్యంలో రైతులలో సాంకేతిక సాధికారతను పెంపొందించడానికి అనూహ్యంగా తోడ్పడుతున్న వ్యవసాయ విస్తరణ కార్యక్రమం అగ్రి న్యూస్ కు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ప్రత్తిలో అంతర పంటల సాగులో మెళకువలు, ఆరుతడి వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. మన రాష్ట్రంలో ప్రత్తిని వాణిజ్య సరళిలో అధిక విస్తీర్ణంలో చేస్తున్నారు. ప్రత్తిని ఏకపంటగా సాగు చేయడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు తీవ్రమైన పంట నష్టం జరిగి రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్తిలో అంతర పంటల సాగులో శాస్త్రవేత్తలు, రైతులు దృష్టి సారించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో రైతులు అధిక లాభం సాధించాలనే తపనతో ప్రత్తిని ఏకపంటగా సాగు చేస్తూ వర్షాభావంతో తరచుగా దెబ్బతిని నష్టపోతున్నారు. గత కొన్నేళ్లుగా కూలీల ఖర్చు, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్టుగా మార్కెట్ ధర మాత్రం అంతగా పెరగడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్తిలో తప్పనిసరిగా అంతర పంటలు సాగు చేయాలి. సాధారణంగా బీటీ ప్రత్తిలో పెసర, మినుము, సోయా చిక్కుడు, అలసందలు, కంది వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేస్తారు. ఈ విధంగా నిపుణుల సలహాల మేరకు ప్రత్తిలో అంతర పంటలుగా వివిధ పంటలను సాగు చేసినట్లయితే అదనపు ఆదాయాలను రైతులు పొందవచ్చు. ప్రధానంగా పత్తిలో గనక చూసుకున్నట్లయితే మనం ప్రతి 6 సార్లకు గానీ 8 సార్లకు గానీ ఒక కంది సాలు గనక అంటే ఒక పత్తి సాలు తీసేసి ఒక కంది సాలు చొప్పున మనం వేసుకున్నట్లయితే కనీసం మనం ఇంటి మందం అవసరమైనటువంటి కంది అయిన వాడికి రైతులకు వస్తుంది. అది కాకుండా ఈ 2 పత్తి సాల మధ్యలో ఒక సాలు పెసర వేసుకొని కూడా కొంత పెసర దిగుబడి కూడా తీసుకోవచ్చని రైతాంగం గుర్తుంచుకోవాలి. సాధారణంగా రైతులు ఏంటంటే పత్తిని 3 ఫీట్ల అచ్చులో అంటే 90 సెంటీమీటర్ల అచ్చులో విత్తుతా ఉంటారు. సాలుకు మొక్కకు వచ్చేసి అందాజుగా విత్తనాలు పెడతా ఉంటారు రైతాంగం. అయితే ఈ 3 ఫీట్ల అచ్చుకు బదులుగా 4 ఫీట్ల అచ్చు అంటే 120 సెంటీమీటర్ల అచ్చులో గనక పత్తిని పెట్టుకున్నట్లయితే ఈ 2 సార్ల మధ్యలో ఒక పెసర సాలు గనక వేసుకున్నట్లయితే ఒక పత్తి సాలు నుంచి పెసర సాలకు 60 సెంటీమీటర్లు, మళ్ళీ పెసర నుంచి పత్తికి 60 సెంటీమీటర్ల దూరంలో మనం అంతర పంటగా పెసర సాగు చేసుకున్నట్లయితే మిరప లోపల నడిపేటువంటి గొర్రెలు గాని గుంటకలు గాని అంతర్కృషి చేసుకోవడానికి కూడా ఎటువంటి సమస్య లేకుండా పత్తి లోపల అంతర పంటగా పెసర సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి వరంగల్ 42 అనే పెసర రకం ఏదైతుందో మనకు కేవలం 60 రోజుల్లోనే చేతికొచ్చేటువంటి రకము. ఈ పెసర రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే కేవలం 60 రోజుల్లో పెసరకాయ ఏరుకున్న తర్వాత ఈ పెసరను చేనులోకి దున్నేసుకొని మళ్ళీ మనం పత్తి పంటను యథావిధంగా సాగు చేసుకోవచ్చు అని చెప్పి రైతాంగం గుర్తుంచుకోవాలి. సో ప్రతికూల వాతావరణ పరిస్థితులకు పత్తిలో అంతర పంటగా పెసర గాని కంది గాని సాగు చేసుకున్నప్పుడు బాగా ఉంటుందని చెప్పి రైతాంగం గుర్తుంచుకోవాలి. మన రాష్ట్రంలో వరిని ఖరీఫ్ మరియు రబీ కాలంలో అన్ని ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. నానాటికి తరిగిపోతున్న భూగర్భ జలాలు మరియు వర్షాల దృష్ట్యా వరిలో ఆరుతడి సాగు పద్దతి వెలుగులోకి వచ్చింది. ఆరుతడి వరి సాగు పద్దతిలో పాటించాల్సిన వివిధ యాజమాన్య పద్దతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్, రబీ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతోంది. తక్కువ నీటిని ఉపయోగించి వరి పండించు పద్దతిలో ఆరుతడి వరి సాగు విధానము ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందుతోంది. ఆరుతడి వరిని వర్షాధార పంటగా పండించే భూముల్లో అడపాదడపా నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో చెరువుల కింద సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఆరుతడి వరి సాగుకు అనువైన రకాలు MTU 1001, MTU 1010. 1 ఎకరా ఆరుతడి వరి సాగుకు 16 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తనం విత్తే ముందు కిలో విత్తనాన్ని 3 గ్రాముల కార్బనిజంతో కలిపి విత్తన శుద్ధి చేయాలి. విత్తనం పై పొరల్లో పడేటట్లుగా సుమారు 2.5 నుండి 5 సెంటీమీటర్ల లోతులో వేసుకోవాలి. ఆరుతడి వరి సాగులో 48 కిలోల నత్రజనిని 3 దఫాలుగా విత్తిన 15 రోజులకు
పిలక దశలో, అంకురం దశలో వేయాలి. 24 కిలోల భాస్వరం ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. 16 కిలోల పొటాష్ను ఆఖరి దుక్కిలో సగభాగం, మిగిలిన సగభాగం నత్రజని ఎరువుతో పాటు అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. ఆరుతడి వరిలో కలుపు నివారణకు లీటరు పెండిమిథాలిన్ లేదా 35 గ్రాముల అక్సా డయార్జిల్ను 200 లీటర్ల నీటిలో కలిపి భూమిపై విత్తిన 2 రోజుల్లోపు పిచికారీ చేయాలి. ఈ విధంగా ఆరుతడి వరిలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్ధతిలో యూరియా వాడకం లాభ నష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో, సరైన భాగంలో గుళికల రూపంలో ఉంటే తేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. నమస్కారం. తతో గోదావరీం రమ్యాం. అమృతమయమైన జలరాశితో అనంత పుణ్యఫలాన్ని అందిస్తుంది పరమ పావన నది గోదావరి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 106 పుష్కర ఘాట్లు సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జూలై 14 నుండి 25 వరకు రండి, పుష్కర స్నానం ఆచరించండి, గోదావరి మాత అనుగ్రహం పొందండి. నమస్కారం. మారుతున్న పంట కాలాన్ని, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంటల సాగు, పశుపోషణ తదితర అంశాలపై సమగ్ర సమాచారంతో పాటు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు రైతాంగానికి చేరవేస్తూ వారి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరిలో యాంత్రీకరణ ప్రాముఖ్యత, ఎస్హెచ్ఎం స్కీమ్ సబ్సిడీ వివరాలు, కూరగాయల విత్తనాలు మరియు స్కీమ్ సబ్సిడీ వివరాలు. రోజు రోజుకు కూలీల కొరత అధికమవడం వలన వ్యవసాయం చేయడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో యాంత్రీకరణ వలన తక్కువ సమయంలో అధిక దిగుబడులు పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వరిని ప్రధానంగా ఖరీఫ్, రబీ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతుంది. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల రైతులు కూలీల కొరతను అధిగమించడంతో పాటు తక్కువ సమయంలో, ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయ సాగు పనులు అతి తక్కువ సమయంలో పూర్తి చేసుకోవడం వల్ల అధిక లాభాలు పొందవచ్చు. వరిలో యాంత్రీకరణ ద్వారా పలు రకాల ఆధునిక వ్యవసాయ పరికరాలు వాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నాయి. వరి సాగుకు అవసరమైన ఆధునిక పరికరాలు దమ్ము నాగలి, వరి కోత యంత్రం, నూర్చే యంత్రం, కోనో వీడర్. దమ్ము నాగలిలో రోజుకు సుమారు 2 ఎకరాలు ఒకేసారి దమ్ము చేయొచ్చు. ఈ నాగలి మట్టిగడ్డలను పగలగొట్టడమే కాక నీరు భూమిలోకి ఇంకిపోవడాన్ని తగ్గించి సేద్యపు నీటి వాడకాన్ని పొదుపు చేస్తుంది. అలాగే ఈ దమ్ము నాగలిని ఉపయోగించడం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు దమ్ము నాణ్యత బాగుంటుంది. వరి కోత యంత్రం 1 ఎకరా వరి పొలాన్ని 2 గంటల్లో కోయగలదు. ఈ యంత్రంలో క్రింది భాగాన అమర్చబడిన బ్లేడ్లు వరి పొలాన్ని కోయగా, బెల్టులు కోసిన వరిని కుడివైపు వరుసల్లో వేస్తాయి. ఈ యంత్రం నిలబడి ఉన్న వరి పొలాన్ని మాత్రమే కోయగలదు.
అయితే కోతకు కనీసం వారం రోజుల ముందు పొలానికి నీరు పెట్టడం ఆపి బాగా ఆరనివ్వాలి. మెయిన్లీ వరి నాటుకు సంబంధించిన ఇంప్లిమెంట్స్ మెయిన్లీ మన ల్యాండ్ ప్రిపరేషన్ కానించి అప్ టు హార్వెస్టింగ్ లెవెల్ దాకా ప్రతి ఒక్క పనిముట్లు మనకు లభించును. మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక ఈ యాంత్రీకరణ పద్ధతిని బాగా ప్రోత్సహించి మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి కొన్ని ఇంప్లిమెంట్స్ సబ్సిడీలు కానీ డైరెక్ట్లీ ఇంప్లిమెంట్స్ మన కస్టమైజింగ్ కానీ చాలా ప్రోత్సహించబడినది. ఈ వరి నాటు యాంత్రీకరణ ప్రకారం ఏమేమి ఇంప్లిమెంట్స్ అంటే రోటవేటర్ కాడి నుంచి మొదలు పెడితే రోటవేటర్ అనేది దమ్ము చేయటం కానీ, దాని తర్వాత మళ్ళా వరి నాటు సంబంధించిన ఏంటంటే వరి ట్రాన్స్ప్లాంటర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటర్స్ లభించును. అది 4 వరుసలు కానీ 8 వరుసలు 6 వరుసల ట్రాన్స్ప్లాంటర్స్ అనేది ఉన్నాయి. అదేవిధంగా డైరెక్ట్ సోయింగ్ ఆఫ్ ప్యాడీ అనేది డ్రమ్ సీడర్తో పద్ధతి ప్రకారం చేసుకుని డ్రమ్ సీడర్తో చేస్తే దాంతో చాలా మనకు రైతాంగానికి లాభం కలుగును. మెయిన్లీ సీడ్ దాని మీద మిగులును, దాని తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ కాస్ట్ తక్కువ ఉన్ను దాంతో చేస్తే, దాని తర్వాత స్ప్రేయింగ్ అనేది హై పవర్ నాప్సాల్ స్ప్రేయర్స్ అనే స్ప్రేయర్స్ కూడా కలుగును. దాని తర్వాత వీడింగ్ సంబంధించిన అంటే మన జనరల్లీ రైతులు లేబర్తో చేసేదాని విధంగా పోతే చాలా కాస్ట్, చాలా ఎక్కువ ఖర్చు కలను. అదే ప్రకారంగా మన వీడర్స్ ప్రకారం పోతే మన కాడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సింగిల్ రో, 2 రో, 3 రో వీడర్స్ ఉన్నాయి. దాని ప్రకారం పోతే మనకు కొంచెం ఖర్చు తగ్గును రైతాంగానికి. అదే ప్రకారంగా మళ్ళీ నెక్స్ట్ హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం డైరెక్ట్ హార్వెస్ట్ కంబైన్స్ పెట్టుకుంటున్నాము. చాలా సేవింగ్, మెయిన్లీ లేబర్ ప్రాబ్లం ఉన్న దగ్గర కంబైన్స్ పోతే మనకు చాలా లాభ రకము కలుగును. లేదనచో డిఫరెంట్ టైప్ ఆఫ్ మన హార్వెస్టింగ్ మిషన్స్, ఓన్లీ రీపర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రీపర్స్ కలుగును. ఆ రీపర్స్ చేసినప్పుడు నెక్స్ట్ మనకు థ్రెషర్స్ కూడా మనకు అవసరం ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రెషర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. చిన్న కెపాసిటీతో హై కెపాసిటీ దానిక 4 క్వింటాల్స్ పర్ అవర్ నుంచి 8-10 క్వింటాల్ థ్రెషర్స్ ఉన్నాయి. ఇదే విధంగా అంటే మన మెయిన్లీ ఈ యాంత్రీకరణ యూజ్ చేసిన మనం పరికరాలు మన రైతాంగానికి తెలియజేయమన్నదంటే ఈ పనిముట్లతో లాభము ఎక్కువ కలుగును. టైం సేవింగ్, చాలా టైం తొందరలో మన ఈ కండిషన్స్, క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారం పోతే మెయిన్లీ ఖరీఫ్ సీజన్లో సైక్లోన్కి ఈ బాధలు పడేసే ముందు మన యాంత్రికాన్ని యూజ్ చేసుకుంటే మనం తొందరగా మన ధాన్యం ఇంటికి వచ్చును. ఈ రెండు కంపేర్ చేసుకుంటే యాంత్రికాన్ని యూజ్ చేసుకుంటే లాభం అనేది మనకు రైతాంగానికి చాలా మేలు కలుగును. ये आकाशवाणी है। मन की बात। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात। रविवार 26 जुलाई सुबह 11 बजे। प्यारे देशवासियों, ये सारा मेरा बातचीत करने का इरादा एक ही है। आओ हम सब मिलकर के अपनी भारत माता की सेवा करें, हम देश को नई ऊंचाइयों पर ले जाएं। हर कोई एक कदम चले। अगर आप एक कदम चलते हैं, देश 125 करोड़ कदम आगे चला जाता है। आकाशवाणी के सभी केंद्र, सभी चैनल इसे प्रसारित करेंगे एक साथ। इसके अतिरिक्त ऑल इंडिया रेडियो की वेबसाइट पर सजीव प्रसारण, FM गोल्ड और उर्दू सर्विस की लाइव स्ट्रीमिंग के माध्यम से, साथ ही इसका प्रसारण दूरदर्शन के नेशनल, न्यूज, डीडी इंडिया और डीडी किसान चैनल पर भी किया जाएगा। मन की बात का प्रादेशिक भाषाओं में प्रसारण रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के प्रादेशिक केंद्रों से किया जाएगा। याद रखिएगा, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात। ఇదిగో ఇంకా చెప్పు అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. కూరగాయలకు ఎల్లప్పుడూ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం వలన రైతులు వీటి సాగు వైపు అధికంగా మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూరగాయలు, పండ్ల తోటల సాగుపై రైతులకు వివిధ పథకాలు సబ్సిడీ కింద అందజేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పండ్లు, కూరగాయలు తినడం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. వీటిలో అనేక ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు లభించడం వల్ల ప్రజలు వీటిని తప్పకుండా తింటారు. ప్రభుత్వం ఉద్యాన పంట రైతులను దృష్టిలో ఉంచుకుని కూరగాయలు సాగు చేసే రైతులకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం రైతులకు నర్సరీ బెడ్ ను తయారు చేయడానికి, సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చర్యలకు, సేంద్రియ వ్యవసాయానికి, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ తదితర కార్యక్రమాలకు సబ్సిడీ అందిస్తుంది. అయితే పోస్ట్ హార్వెస్ట్ కింద ప్యాకేజ్ కి, కోల్డ్ స్టోరేజ్ కి, రైపెనింగ్ స్టోర్ కి సబ్సిడీ అందజేసి రైతులను ప్రోత్సహిస్తుంది. దీంతో పాటు నేటి వ్యవసాయంలో కూలీల కొరత అధికమవ్వడం వల్ల రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను అందజేస్తుంది. ఈ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో ఫండ్ అందజేస్తుంది. ఎస్హెచ్ఎం స్కీమ్ సబ్సిడీ వివరాల గురించి ఏడీహెచ్ ఉమాదేవి గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమీకృత అభివృద్ధి, హార్టికల్చర్ లో ఉద్యాన పంటల్లో సమీకృత అభివృద్ధికి ఏమేం చేయాలి, ఏవిస్తే మనకి రైతు గాని ఈ సెక్టర్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఈ సెక్టర్ డెవలప్మెంట్ కోసం ఏ కాంపోనెంట్స్ మనం సబ్సిడైజ్డ్ గా ఇస్తే రైతులకు కానీ తర్వాత ఎంటర్ప్రినర్స్ కానీ ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అన్నది మీ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్ ఫస్ట్ లో మనకి 100% కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఇచ్చేవాళ్లము. తర్వాత ఇది 85% సెంట్రల్ గవర్నమెంట్ షేర్, తర్వాత 15% స్టేట్ గవర్నమెంట్ షేర్ తో నడిచింది. ఈ సంవత్సరం నుంచి 50-50 రేషియోలో ఫండింగ్ ఉంటుంది. 50% ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, 50% ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. ఈ స్కీమ్ లో మేజర్ గా ఏంటంటే పండ్ల తోటల విస్తరణ పథకం, అంటే ఉద్యాన పంటల విస్తరణ పథకం, తర్వాత నర్సరీ డెవలప్మెంట్ కోసము, అలానే ఇప్పుడు ఐపీఎం, ఐఎన్ఎం, అట్లానే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, తర్వాత మనము పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్. పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే ప్యాక్ హౌసెస్, తర్వాత రైపనింగ్ ఛాంబర్స్, కోల్డ్ స్టోరేజెస్, తర్వాత రీఫర్ వ్యాన్స్, టర్మరిక్ బాయిలింగ్ యూనిట్స్, వీటికంతా కూడా ఇందులో మనకు అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఫార్మ్ మెకనైజేషన్ లో కూడా, యాంత్రీకరణలో కూడా మనము సబ్సిడీ మీద మనం యంత్రాలను రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇప్పుడు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ గురించి, ఇప్పుడు ఎక్కువ ఏంటంటే మనకు వర్షాలు సడన్ గా ఆగిపోతాయి. అలాంటప్పుడు ఒక అట్లీస్ట్ లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఇస్తేనా కొంత పంట మనము పంటను నష్టపోకుండా చేసుకోవచ్చు. వాటి కోసం ఫార్మ్ ఫండ్స్ అనేది కూడా దాని మీద కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఈ నర్సరీస్ కోసం తీసుకుంటే, నర్సరీస్ డెవలప్మెంట్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ లో, పబ్లిక్ సెక్టర్ లో ఉంది. పబ్లిక్ సెక్టర్ కేమో 100% సబ్సిడీ ఇస్తారు. అదే ప్రైవేట్ సెక్టర్ లో అయితే 50% అసిస్టెంట్ తో ఇవ్వడం జరుగుతుంది. అది మనం ఏంటంటే ఈ సంవత్సరం మనము ఏ ప్రపోజల్స్ మనం పెట్టలేదు ఇందులో, అందుకని ఈ సంవత్సరం మనం ఇవ్వట్లేదు. కానీ ఇందులో కూడా మనము మోడల్ నర్సరీస్ అని చెప్పేసి హైటెక్ నర్సరీస్ అని ఇస్తున్నాము. హైటెక్ నర్సరీస్ కి ఏంటంటే 1 హెక్టార్కి 25 lakhs వస్తుంది. అందులో 50% ఇవ్వటం జరుగుతుంది ప్రైవేట్ సెక్టర్ లో. అలానే నర్సరీస్ లో కూడా 12 లక్షలతో ఒక స్మాల్ నర్సరీస్ కి ఇస్తాము. అందులో 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మోడల్ నర్సరీస్ కూడా ఉన్నాయి. 25 lakhs తో మనం మోడల్ నర్సరీ కూడా ఇస్తాము అసిస్టెన్స్. అందులో 50%. ఇవన్నీ కూడా నర్సరీ డెవలప్మెంట్ అంతా కూడా బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ కింద ఇస్తాము. బ్యాంక్ లింక్ తో ఇవ్వడం జరుగుతుంది. ఉద్యాన పంట తోటల విస్తరణ గురించి వస్తే,
ఇందులో 40% సబ్సిడీతో మనం ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనము పెర్నియల్ ప్లాంటేషన్స్ అంటే బహువార్షిక పండ్ల తోటలు, మామిడి, జామ, దానిమ్మ, నిమ్మ, సపోటా ఇలాంటి పంటలకి ఇస్తున్నాము. అలానే కొత్త పంటలు కూడా ఈ సంవత్సరం మనం ఫిగ్, యాపిల్ బెర్రీ ఇలాంటి పంటలను కూడా ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము. వీటికంతా కూడా మనం 40% టోటల్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ లో 40% అసిస్టెన్స్ ఇస్తారు. ఇది 3 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి అందులో మనం 100% సబ్సిడీలో 60% ఫస్ట్ ఇయర్ ఇస్తాము, 20% సెకండ్ ఇయర్, 20% థర్డ్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క పంటకి ఒక స్పేసింగ్ ను బట్టి, మొక్క మధ్య దూరంను బట్టి కూడా యూనిట్ కాస్ట్ వేరీ అవుతుంది. ఆ యూనిట్ కాస్ట్ స్పేసింగ్ ను తర్వాత మొక్క వెరైటీని బట్టి మనం యూనిట్ కాస్ట్ ప్రిపేర్ చేస్తాము. ఆ యూనిట్ కాస్ట్ లో 40% అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒక రైతుకి మాక్సిమం ఎలిజిబిలిటీ 4 హెక్టార్స్ ఉంటుంది. ఒక రైతుకి 4 హెక్టార్ల పరిమితి వరకు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇప్పుడు అరటి, పప్పయ అన్నది బహువారి, ఇది ఓన్లీ 2 సంవత్సరాల పంటనే, వీటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే 2 ఇయర్స్ లో ఫస్ట్ ఇయర్ అసిస్టెన్స్ లో 75% ఇస్తాము, సెకండ్ ఇయర్ 25% ఇస్తాము. టోటల్ యూనిట్ కాస్ట్ లో దీనికి కూడా 40% ఉంటుంది అసిస్టెన్స్. అట్లానే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనం వర్మీ బెడ్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాం. వర్మీ బెడ్స్ అంటే ఇవి మూవబుల్ ఉంటాయి, మనకు ఎక్కడ కొంచెం నీడ ఉంటుందో అక్కడ పెట్టేసుకొని వర్మీ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న యూనిట్స్ అంటే చిన్న సన్నకారు రైతులకు బాగా ఉపయోగపడే యూనిట్లు ఇవి. మనం ఇందులో ఏంటంటే ఒక బ్యాగ్ హెచ్డిపివి మెటీరియల్ తో తయారైన ఒక బ్యాగ్ ఉంటుంది, వర్మీ కంపోస్ట్ బ్యాగ్. ఆ బ్యాగ్ లో మనం వాళ్ళకి బ్యాగ్ ఇవ్వడమే కాకుండా వార్మ్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. వీటికి మనము 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది రైతుకి. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది, ఏసీఏబీసీ. ఏసీఏబీసీ? అవును, ఏసీఏబీసీ అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్ పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను, పనికొచ్చే ఏబీసీ. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. కూరగాయలకు మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉండటం వలన రైతులు వీటి సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూరగాయల సాగుకు రైతులకు విత్తనాలను, పండాల్స్ను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మనం రోజువారీ తినే ఆహారంలో కూరగాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కూరగాయల్లో వివిధ రకాల ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా లభించడం వల్ల వీటికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రోత్సహించడానికి ఎన్నో పథకాలు ప్రారంభించింది. ప్రభుత్వం కూరగాయలు సాగు చేసే రైతులకు మేలైన విత్తనాలు అందజేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రభుత్వం రైతులకు హైబ్రిడ్ విత్తనాలకు 50% సబ్సిడీ ఇస్తుంది. ప్రభుత్వం పందిరి తీగజాతి సాగు చేసే రైతులకు శాశ్వత పందిర్లను ఏర్పాటు చేయడానికి హెక్టార్కు 3,000 ఇస్తుంది. కూరగాయలు పందిరి మీద సాగు చేయడం వల్ల పంటకు సూర్యరశ్మి తగలడంతో పాటు నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. అలాగే ప్రభుత్వం మన తెలంగాణ మన కూరగాయలు కింద రైతులకు షేడ్ నెట్స్ ను, మల్చింగ్ కవర్ ను, వర్మి బెడ్ ను సబ్సిడీ కింద అందజేస్తుంది. కూరగాయలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాలు, సబ్సిడీ గురించి ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు పద్మావతి గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ పథకం కింద ప్రతి రైతుకి 2 హెక్టార్లకి తగ్గకుండా సబ్సిడీ అందజేయబడుతుంది. ఒక్కొక్క హెక్టార్కి సబ్సిడీ వచ్చేసి 3,000 రూపాయలుగా ఉంది. అంటే రైతుకి 6,000 రూపాయలు ఒక సంవత్సరంలో కూరగాయ విత్తనాలు కొనుగోలుకి సబ్సిడీ లభిస్తుంది. అట్లానే శాశ్వత పందిళ్ల ప్రోగ్రాం కూడా ఈ రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద అమలు చేస్తున్నాము. కూరగాయల్ని పందిళ్లపై పెంచడం ద్వారా
మనం ఎక్కువగా అంటే తీగ జాతికి చెందిన కూరగాయల్ని పందిళ్లపై పెంచడం ద్వారా అంటే బీర, కాకర, సొర, చిక్కుడు, దొండ ఇట్లాంటి కూరగాయల్ని మనం పందిళ్ల మీద పెంచి వాటికి ఎక్కువ సూర్యరశ్మి తగులుతుంది. అట్లానే నేల మీద పాకవు కాబట్టి కూరగాయలు కూడా నాణ్యత చెడిపోకుండా ఉంటాయి, ఎక్కువ దిగుబడి కూడా వస్తాయి. మామూలు పద్ధతిలో మనం ఈ తీగజాతి కూరగాయలను పెంచినట్లయితే వచ్చే దిగుబడి కన్నా కూడా మనం ఈ పందిళ్లపై కూరగాయలు పెంచితే 7 నుంచి 8 రెట్లు ఎక్కువ అధికంగా దిగుబడులు పొందే అవకాశం ఉంది. అందుకని ఈ పథకం చాలా తెలంగాణ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది. ఈ సంవత్సరం మనం దాదాపు 2000 హెక్టార్లలో ఈ పందిళ్లపై కూరగాయలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తా ఉంది. అట్లానే ఇంకొక పద్ధతి ఏంటంటే ఇప్పుడు మనము కూరగాయలు పెంచుకోవడానికి ప్రోట్రేస్ అంటే కూరగాయల నారు పెంచుకోవడానికి ప్రోట్రేస్ కూడా సబ్సిడీ మీద 50% సబ్సిడీ మీద ఉద్యాన శాఖ అందిస్తా ఉంది. అట్లానే కూరగాయలు రవాణా చేయడానికి తర్వాత అట్లానే హార్వెస్టింగ్ కి అవసరమైన ప్లాస్టిక్ రేట్స్ కూడా మనం ఈ పథకం కింద అందజేస్తున్నాము. అట్లానే రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ ఈ 3 జిల్లాల్లో ప్రధానంగా మన ఊరు మన కూరగాయల పథకం కింద కూరగాయ విత్తనాలు, శాశ్వత పందిళ్లు, అట్లానే INM, IPM, మల్చింగ్, మైక్రో ఇరిగేషన్ ఈ విధంగా క్లస్టర్ గ్రామాలను ఎంపిక చేసి వాళ్లకు కూడా ఈ పథకం కింద రాష్ట్రీయ కృషి వికాస యోజన కింద వాళ్ళకి సబ్సిడీలు అందించడం జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా మనం ఈ అర్బన్ ఫార్మింగ్ కింద అంటే ఇంటి పెరట్లో కానివ్వండి లేకపోతే ఇంటి కప్పు మీద కానివ్వండి అపార్ట్మెంట్స్ లో కానివ్వండి కూరగాయలు పెంచుకోవడానికి కూడా ఈ రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద 50% సబ్సిడీతో 3000 రూపాయల వరకు విలువైన కూరగాయ విత్తనాలు, సిల్పాలిన్ కవర్స్, వెర్మి కంపోస్ట్ బెడ్, తర్వాత సికేచర్స్, స్ప్రేయర్ ఈ వివిధ రకాల పనిముట్లను కూడా మనం ఈ పథకం కింద ఈ పట్టణ ప్రాంతాల్లో అందజేస్తున్నాము. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అలాగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. రేపు ప్రసారమయ్యే రైతు నేస్తం కార్యక్రమంలోని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం సేంద్రియ వ్యవసాయం రైతులకు సూచనలు అనే అంశంపై డాక్టర్ ఏవి రామానుజానేయులు శాస్త్రవేత్త రైతుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్